హాయ్ మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికో ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాం అనుకుంటున్నారా? ఇది తిరుపతి ట్రిప్ అనమాట. మా చిన్నోడికి గుండు కొట్టించడానికి తిరుపతి అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఇది కంప్లీట్లీ అన్ప్లాన్ ట్రిప్ అండి. దీనికి దర్శనం టికెట్స్ లేవు, మాకు రూమ్ టికెట్స్ కూడా లేవు. సో నైట్ మేము 12 o'clockకి అక్కడికి వెళ్ళాక పైకి అయితే మా అన్నయ్య మా వదిన ఇద్దరు వెళ్ళిపోయి రూమ్ కోసం లైన్లో వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడ 3 o'clock నుంచి రూమ్కి ఓపెన్ చేస్తారు. సో అక్కడ వెయిట్ చేస్తేనే రూమ్స్ దొరుకుతాయంటే పైకి వెళ్ళిపోయారు. నేను మా హస్బెండ్ వచ్చేసి కింద వెయిట్ చేసామన్నమాట టికెట్స్ కోసం. మాకైతే ఆ డే మార్నింగ్ 10:30కి టికెట్స్ దొరికాయి, దర్శనం టికెట్స్ 300వి. అండ్ ఇది దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. అది మేము వ్లాగ్ తీయలేదు. ఇది నెక్స్ట్ డే మేము అక్కడ చుట్టూ ప్లేసెస్ ఉంటాయి కదా, ఒక 6 places తిప్పుతారు కదా, అది ఒక క్యాబ్ మాట్లాడుకొని మేము వెళ్ళామన్నమాట. 1500 ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ శ్రీవారి పాదాలు. ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంది గైస్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. సో అలా వచ్చిన తర్వాత ఇది ఒక టెంపుల్కి వెళ్ళాము. ఇది ఏంటని పేరు గుర్తులేదు, చాలా రష్ ఉంది దీనికైతే. లోపలికి వెళ్ళేసరికి 2 hours పడుతుంది అన్నారని చెప్పి ఇంకా మేము వెళ్ళకుండా బయటకు వచ్చేసాం అనమాట. అప్పటికి మా చిన్నోడు కొంచెం క్రాంకీ అవుతున్నాడని చెప్పి బయటకు వచ్చేసాము. తర్వాత వాళ్ళైతే ఆకాశగంగకి తీసుకువెళ్ళారు. అది కూడా మేము కింద వరకు వెళ్ళలేదు కదా, ఎందుకంటే చాలా రష్ ఉంది. ఇంకా పైకి వచ్చేసాం వెంటనే అలా పైనుంచి చూసి. తర్వాత అయితే పాప వినాశంకి తీసుకొచ్చారు. ఇక్కడ కిందకి వెళ్ళి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కదా తల మీద, మంచిది అని చెప్పి కింద వరకు వెళ్ళామన్నమాట. కింద వరకు వెళ్ళి వాటర్ అది తలపైన జల్లుకొని అక్కడ గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ని చూడడానికైతే వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది కదా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. సో టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా ప్లేసెస్ ఉంటాయి కదా, శిలాతోరణం అవన్నీ చూపించారనమాట. అవన్నీ వీడియో అయితే తీయలేదు. కంప్లీట్ చేసుకొని వచ్చేసాక రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ చిన్న షాపింగ్కి వెళ్ళామన్నమాట. చిన్న చిన్న కడియాలు ఇవన్నీ తీసుకొని అండ్ క్యాప్స్ కూడా తీసుకున్నాం. చాలా చల్లగా ఉంది అక్కడ, బయట తిరగడానికి చలేస్తుందని చెప్పి మా చిన్నోడి కోసం క్యాప్స్ అవి కొనడానికి, ఇయర్ మఫ్స్ అవి కొనడానికి వెళ్ళామన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మాకు విజయవాడకి అదే నైట్ ట్రైన్ అనమాట. విజయవాడ దర్శనం కూడా చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి విజయవాడ వచ్చాము. అండ్ విజయవాడ వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి, సో అక్కడ నుంచి రూమ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు ఆటోలో అయితే వెళ్ళిపోయాము. అది టెంపుల్ కనిపిస్తుంది కదా, పైన ఫోన్ అలౌ లేదు కాబట్టి మేము ఇక్కడ ఫోన్లో షూట్ చేసాము. సో విజయవాడ కూడా చాలా రష్ ఉంది అప్పుడైతే ఆ టైంలో. సో అప్పుడే చాలా రష్ ఉంది. 2 hours అయితే పట్టేసింది దర్శనంకి ఈజీగా. సో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మాకు అదే ఈవినింగ్కి ట్రైన్ అనమాట మళ్ళీ వచ్చేయడానికి, బ్యాక్ రిటర్న్ అవ్వడానికి. సో మళ్ళీ బస్సులో అయితే కిందకు వచ్చేసి మళ్ళీ ఆటోలో అయితే వెళ్ళిపోయాం. చిన్న షాపింగ్ చేసాం అక్కడ కూడా, బ్యాగ్స్ అవి తీసుకున్నాము. తర్వాత ఆటోలో అయితే ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట. రూమ్కి వచ్చేసి ఇది అక్కడ మాకు విజయవాడలో ఇచ్చిన రూమ్. అండ్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తాము. ఇక్కడ చూడండి ట్రైన్స్లో టీ అనేది ఎంత వరస్ట్గా ఉందో. సో అక్కడ మా హస్బెండ్ రియాక్షన్ చూస్తే మీకు చాలా ఎంత వరస్ట్గా ఉందో అని మీకు చాలా తెలుస్తుంది అనమాట. ట్రైన్స్లో టీ అనేది అస్సలు తీసుకోవద్దు గైస్ ఎప్పుడు. సో అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం ఇంటికి. అండ్ ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా మీకు, స్టార్టింగ్ నుంచి మా చిన్నోడు గుండు అని చెప్పి ఇది వీడియో గైస్ మా చిన్నోడు. సో thank you for watching and subscribe to our channel for more videos.